మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ అభిమాని సైకిల్ యాత్రకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మోదీ మళ్లీ రావాలి, మోదీ కోసం మనం అనే నినాదంతో రవి తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. 7 రోజుల క్రితం జగిత్యాల జిల్లా ధర్మపురిలో యాత్ర చేపట్టిన అతను రవి శుక్రవారం మెదక్ జిల్లాకు చేరుకున్నారు. 8 జిల్లాల్లో తన సైకిల్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు రవి తెలిపారు. 17 పార్లమెంటు స్థానాలలో బీజేపీకి ఓటు వేయాలని రవి ప్రజలను కోరారు. ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి మహాశివరాత్రి రోజున ఈ సైకిల్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు, 17 పార్లమెంటు స్థానాలు, సుమారుగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలను తిరగాలన్నటువంటి లక్ష్యంతో బయలుదేరడం జరిగింది. 8 జిల్లాలు పూర్తి చేసుకుని 9వ జిల్లా మెదక్ వెళ్తున్నటువంటి తరుణంలో రాత్రి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామాయణపేటలో అనేక మంది సమీకరణ చేసి బస చేయడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం కుటుంబ ప్రాంతీయ వైపు చూస్తున్నాం. వీళ్ళకు 16 సీట్లు ఇస్తే ఇట్లా వీళ్ళు ప్రధానమంత్రి అవుతారా? 543 ఉన్నటువంటి ఎంపీ స్థానాలలో ఈ 16 దీనికన్నా పనిచేస్తాయా? అదే నరేంద్ర మోడీ లాంటి ఒక ఉప్పు మనిషి, నిర్ణయం కలిగినటువంటి వ్యక్తికి మనం సంపూర్ణమైనటువంటి మెజారిటీ పోతుందని మనం 17కు 17 పార్లమెంటు స్థానాలు ఇవ్వగలిగితే ఈరోజు దేశం మరింత ముందుకు పోయే దాంట్లో మనం కూడా సహకరించిన వాళ్ళం అవుతామని, ప్రాంతీయ పార్టీలు ప్రాంతాలకే తప్ప అది దేశ విచ్ఛిన్నకు దోహదం చేయని మనం సంపూర్ణమైనటువంటి